యోనా, ఈ చెట్టు గురించి ఆలోచిస్తున్నాను, ఈ తీగ గురించి ఆలోచిస్తున్నాను. 1,20,000 మంది కంటే ఎక్కువ మంది జనాభా ఉండి పశు సంపద కలిగిన ఈ దేశాన్ని గురించి నేను ఆలోచించొద్దా? నీ మనసు ఒక తీగ మీదనే ఉంది, అది వాడిపోయిందనే బాధపడుతున్నావు. నా మనసు ఈ పట్టణం మీద ఉంది. 1,20,000 మంది కంటే ఎక్కువ మంది, అంటే దేవునికి జనాభా తెలుసు. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది నాశనం అవుతున్నారు. వాళ్ళ గురించి నేను చింతించొద్దా? ఇక్కడ ఎంతమంది యోనాలు ఉన్నారు? నీ అప్పుల గురించి ఆలోచిస్తున్నావు, నీ అనారోగ్యత గురించి ఆలోచిస్తున్నావు, ఎంతసేపు ఆ సోర చెట్టు గురించే. దేవుడు అంటున్నాడు, హైదరాబాద్ పట్టణంలో 1 కోటి ప్రజలు ఉన్నారు, వాళ్ళ క్షేమాన్ని గురించి నేను ఆలోచించొద్దా? ఎంతసేపు నీ గొడవనైనా, నీకేదో చిన్న నష్టం జరిగిందని బాధపడుతున్నావు, నేను ఈ పట్టణం నాశనం కాబోతుందని బాధపడుతున్నావు. దేవుని మనసు పట్టణాల మీద ఉంది, నీ మనసు నీ మీదనే ఉంది. ఈరోజు నీ మనసు నీ మీద తీసేసి దేవుని మనసులోకి మారదాం. దేవుని హృదయంలో ఏముందో అది తెలుసుకుందాం. దేవుని హృదయ భారమే మన భారం అవుతే మన ఆలోచన ధోరణి మారిపోతుంది, మనం లోకానికి దీవెనకరంగా మారుతాం. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆశీర్వదించి అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, ఎందుకంటే నీవు అనేక జనాంగములకు ఆశీర్వాద కారకుడవుగా ఉండడానికి. దేవుడు ఇక్కడున్న మనలందరిని ఎందుకు పిలిచాడంటే కేవలం మనల్ని ఆశీర్వదించడానికి కాదు, మనము ఆశీర్వాద కారకులంగా ఉండడానికి.